అభిలాషం అనే సినిమా 2025 మలయాళం ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక స్కూల్ డేస్లో ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి వేరే అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. హీరో అనేటోడు అసలు అమ్మాయికి ప్రపోజ్ కూడా చేయడు. కాకపోతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోతాడు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి ఒక చిన్న పాప కూడా ఉంటుంది. సో ఆ అమ్మాయి వీళ్ళ విలేజ్కి వస్తుంది. వీళ్ళిద్దరిది ఒకటే విలేజ్ అనమాట. హీరోది అండ్ హీరోయిన్ది ఒకటే విలేజ్. ఇద్దరికి పరిచయం కూడా క్లోజే, నైబర్సే. సో పరిచయం ఉంటుంది. సో అతను ప్రపోజ్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఈ అమ్మాయి విడో అయిపోయి ఉన్నప్పుడు కూడా ట్రై చేస్తుంటాడు, కానీ ఎప్పుడు కూడా అతని ప్రపోజల్ని చెప్పాడు. అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రాయ్ కూడా చేస్తాడు. సో ఈ ఫిలిం అంటే మనం ఇలాంటి స్టోరీస్ చాలా విన్నాం, ఇలాంటి స్టోరీస్ వచ్చినాయి. బట్ ఈ ఫిలిం మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే లైలా మజ్ను స్టోరీని దీనికి ఇంటర్లింక్ చేస్తారనమాట. మజ్ను ఎంత లవ్ చేస్తాడంటే లైలా వేరేటోని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కూడా అతనికి లవ్ చేయడం అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటాడు అనమాట. అభిలాషం సినిమాలో కూడా మెయిన్ హీరో థింగ్ ఏంటంటే ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటాడు. అమ్మాయిని లవ్ చేయడం అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటాడు. ఒక హ్యాబిట్ అనేది మనం ఒక్కసారి కనుక అలవాటు చేసుకున్నామంటే దాని నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదనమాట. అది మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఈ లాస్ట్లో ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇది యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఫిలిం. ఎందుకనంటే వానికి ప్రపోజ్ చేసిన తర్వాత అంటే వాడు ప్రపోజ్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి క్లైమాక్స్లో చెప్తుంది. ఏం చెప్తుంది అంటే నేను నీ లైఫ్లో ఎప్పటికి కూడా నీ లైలాను అవ్వలేను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆ భారం వాడు ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మన లైఫ్లో వాడు ఎట్లా ఆ ఫేజ్ ఆఫ్ అంటే మనం ఒకరిని లవ్ చేసినామంటే ఆ భారం దించుకోవాలంటే ఫస్ట్ ఆ అమ్మాయికి చెప్పాలి మనం. వాడు చిన్నప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కూడా అసలు ప్రపోజ్ కూడా చేయడు. బికాస్ ఆఫ్ హిస్ ఫియర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. అంటే సిచ్యువేషన్స్ అనికి అట్లా ఉంటాయి. మరి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎట్లా వెళ్తుంది అని అంటే వాడు ప్రపోజ్ చేసే థీమ్ ఏదైతే ఉందో, అంటే వాడు ప్రపోజ్ చేయాలనుకుంటున్న థీమ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రీజన్స్ను కరెక్ట్గా ప్లేస్ చేసిర్రు ఈ సినిమాలో. ఆ రీజన్స్ కూడా మనకు ఎంత బిలీవబుల్గా ఉంటాయంటే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒకటే కొట్టింది ఏంటంటే అంతగానం మనం లవ్ చేస్తాం ఒకరిని, మనం ఎంత లవ్ చేస్తామో, మనం ఎంత కావాలని కోరుకుంటామో అదంతంత దూరం జరుగుతూ ఉంటుందేమో అని అనిపిస్తుంది లైఫ్. ఆ పాయింట్ని ఈ సినిమాలో అంత ఖచ్చితంగా చెప్పారు. అండ్ చాలా మంది నుంచి నేను అంటే కొంతమంది ఫిలాసఫర్స్ నుంచి నేను విన్న మాట ఏంటంటే మనం ఒక మనిషిని మాత్రం 100% అంత లవ్ చేయొద్దు. ఎందుకంటే ఆ పర్సన్ అనే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఆ చేంజ్ అయినప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. అండ్ మనం లవ్ చేసే థింగ్ మనిషి ఎప్పుడూ అవ్వకూడదు. అప్పుడు ఏమవుతుందంటే చాలా ట్రబుల్స్ వస్తాయి దానివల్ల. అండ్ అతని పాయింట్ ఆఫ్ నుంచి, అమ్మాయి పాయింట్ ఆఫ్ నుంచి, రెండు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ సినిమాను చూపిస్తుంటారు మనకి. అండ్ మ్యూజిక్ పార్ట్ వచ్చేసరికి టోటల్ సాంగ్స్ ఒక్క సాంగ్ కూడా బాగాలేదన్న ఇదే ఉండదు. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఫీల్ గుడ్ సాంగ్. అండ్ ఈ ఫిలిం మేజర్లీ టీనేజర్స్ అంటే ఒక యూత్ ఫిలిం. ఇది మెయిన్గా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఫిలిం ఇది. ఐ సజెస్ట్ వెరీ స్ట్రాంగ్లీ, ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం అండ్ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.